అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను ఎంత అదృష్టవంతున్నయ్యా. అడగకుండానే సంతానం ఇచ్చావు. నేను అడగకుండానే 3 కొడుకులను ఇచ్చావు. 3 కొడుకులు పుట్టిరు కదా అని ఎంతో మురిసిపోయినా. కానీ పండితుల కడుపులా పండితులే పుడతారనుకుంటే పరమ సుంటలు పుట్టిండ్రు కదా. ఓ దేవుడా, 3 కొడుకులను ఇచ్చావని ఎంతో మురిసిపోతు కదనయ్యా. కానీ వాళ్లకు బుద్ధి జ్ఞానం ఇయ్యలేదు కదా. అందుకే వాళ్ళని ఎలా బాగు చేయాలో నాకు అర్థం కావడం లేదు దేవుడా. ఓ మంచి దేవుడా, సోదర సోదరిమణులారా, సొంటి కొమ్ములారా, మా మందపల్లి ఛానల్ చూసే మహాభక్తులారా, ఇక ఒకసారి మా కొడుకులో చూపిస్తా. చూడుండ్రి ఎట్లా 3 కొడుకులు. 3, 2, 1, 0. మీరు వీళ్ళని చూసి సత్యపూసలు అనుకుంటుండ్రా? ఇక వీళ్ళు ఒక్కొక్కరు చేసే పనులు చూడండి మీరే. నీ అవ్వయ్య పోరాడు ఇంత పొద్దెక్కి ఇంకా ఎత్తలేడెవరు? సంపతి, ఓరు సంపతిగా లేవురా, పొద్దెక్కింది లేవురా, లేవురా. వీడు ఇంత పొద్దెక్కిన మనసుకొని పట్టండి ఎవరు? ఓరు సంపతి, లేవురా, లేవురా పోడా, లేవురా పోడా, లేవు. మొదటి కొడుకుని చూసిండ్రు కదా, ఇక నా 2వ కొడుకుని చూడండి. ఏంద్ర రవి, పైన చూస్తాను, ఏం కావాలి?
పైసలు కావాలి. పైసలు కావన్నా? ఎందుకురా? గుట్కలకు. గుట్కలకు పైసలు కావన్నా? ఏం పని చేస్తాను పైసలు కావాలరా? ఏం పని చేయాలి? ఏం పని చేయండి పైసలు ఎట్లా వస్తాయిరా? ఇక మా సిన్నోడు ఉన్నాడు, వాని సంగం చూడు ఎట్లుందో. ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు. నాయన బఠానీలు వచ్చినాయట, బఠానీలు కొనుక్కుంటానే. బఠానీలు కొనుక్కుంటావు? పైసలు ఎక్కడిరా? ఎంటికలకి ఇత్తురట. ఇంటికి ఎత్తుర్రా, పోయేడు ఉన్నాకుంటావు. ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు ఎంటికెలకు బఠానీలు. అన్న ఎంటికలకు బఠానీలు పెట్టే. ఏం ఎంటికలు రప్పుడు అంత వాసన వస్తాయి. ఆయన సంకల ఎంటికలే. ఆయన సంకల ఎంటికల. ఎవలా ఏం లేవు మావని వెళ్తున్నావు? మావాడు అన్నాడా? ఏ గణేష్ రారా, గణేష్ ఇట్రా. ఏమంటావురా? ఏమిటి కలిసినావురా? అవి ఏమైనా నాకెట్లా తెలుసే? నాకేం తెలుసు? అవ్వ నాయన నాయన ఏం పోర రైడు. గణేష్ నాయన బయటకు వద్దురా, పోతుంది బయటకు. అత్త నాగిగా నీ అవ్వ పడుకున్న వాళ్ళతో ఊకే పడుకోమంటాడు. అక్క ఓ అక్క, ఏం కావాలా పిల్లగా? కుక్కలు తీసుకొని నాకు బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యి అక్క. కుక్కలు ఎందుకు అమ్ముతున్నావు నువ్వు? మా నాయన ఊకే పడుకోమంటాడు. అరే గణేష్, నాయన బ్యాగ్ ఎదురా, పుస్తకాలు ఎదురా? నాయన బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నానే. పుస్తకాలు అమ్మి బిస్కెట్లు కొనుక్కున్నావు బిడ్డ? ఏమున్నారా వాడట్లా నువ్వు ఇట్లా బుక్కులు తీసుకుపోయి బిస్కెట్ కొనుక్కుంటావురా? అవురా? వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో. ఏమైందిరా గణేష్? వాయో గణేష్ వాయో ఆగు. వావో ఓ గణేష్ వాయో ఏమైందిరా? వాయో వావో వాయో ఏయ్, వావో వాయో వావో వాయో వావో వాయో వావో వాయో వావో వావో వాయో వావో వాయో వావో వాయో వావో వావో వాయో వావో వాయో వావో వాయో వాయో వావో వాయో వావో వాయో. ఓ సారు, మా పోరానికి లేతుంది పంచం. ఒకడే తన్నుకున్నాడు, ఒకడే గుద్దుకున్నాడు. పంచలు లేస్తుంది, ఎందుకు లేస్తుంది? కంపౌండర్ బెడ్ కావాలంటూ అవ్వా అయ్యా అవ్వా అయ్యా అవ్వా అయ్యా అవ్వా. అయ్యో సారు, మా ఫోన్ చేయలేదు. బెడ్ కావాలంటే ఇలా చెల్లేసింది, ఆయన తీసేసినాం. అయ్యో ఏం దోకనా సారు, భలే ఉన్నావు. కడుపు నొప్పి ఎత్తుందని మా పూర్వం తీసుకొస్తే ఆయన చేయి తీసేస్తావు. బాగానే ఉంది దవాఖానా. దా పిట్టదా, నీ దవాఖానా చల్లకుండా.